మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రానున్న 3 గంటల పాటు వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఆసిఫాబాద్, మెదక్, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్తో పాటు మిగతా జిల్లాల్లోనూ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పింది వాతావరణ శాఖ. తీరం దాటిన తర్వాత మోంతా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై భారీగా చూపిస్తోంది. ప్రస్తుతం తీవ్ర తుఫాను బలహీనపడి తుఫాన్గా కొనసాగుతోంది. రానున్న 6 గంటల్లో మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. తుఫాను ప్రభావంతో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ జిల్లాల్లో వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ కల్పన లైవ్ ద్వారా అందిస్తారు. కల్పన, తెలంగాణపై తుఫాన్ ప్రభావం ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్రం మీద మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది తీరం దాటిన తర్వాతనే తెలంగాణ మీద అధికంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ముందు నుంచే మనకు చెప్తూ ఉన్నారు. అదే విధంగా కూడా మనకు నిన్న రాత్రి చూసుకున్నట్టయితే 11:30 నుంచి 12:30 మధ్య ఇటు మచిలీపట్నం, కళింగపట్నం, దాంతోపాటు ఇటు కాకినాడ సమీపంలో ఉన్న నర్సాపూర్ వద్దనైతే తీరం దాటిందనే చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే మోంతా తుఫాన్ మనం చూసుకోవచ్చు దాదాపు తెలంగాణ దగ్గరలో కొనసాగుతుంది. ఎప్పుడైతే మనకు ఈ మోంతా తుఫాన్ అనేది కూడా కావచ్చు, అంటే ఏ తుఫాన్ అయినా కూడా మనకు సీలో ఉన్నంత వరకే దాని బలం అనేది ఎక్కువగా ఉంటుంది. వన్స్ ఒక్కసారి మనకు భూమి మీదకి వచ్చిందంటే కాస్త బలహీనపడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా తీవ్ర తుఫాన్గా మనకైతే తీరం దాటింది. ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద కొనసాగుతుండడంతో కూడా మనకు కాస్త బలహీనపడి తుఫాన్గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక రానున్న 6 గంటల్లో కూడా ఈ మోంతా తుఫాన్ ఏదైతే ఉందో దాదాపు మనకు వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులు కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే దాదాపు మనకు 24వ తారీఖున అల్పపీడన ప్రాంతం అనేది దాదాపు మనకు అండమాన్ నికోబార్ దీవులు ఏదైతే ఉంటుందో సో అక్కడ మనకు అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అక్కడి నుంచి కూడా రాను బలపడి దాదాపు మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే తీవ్ర అల్పపీడనం, అదేవిధంగా వాయుగుండం, తీవ్ర వాయుగుండంగా మారి ఇటు ఏపీకి సమీపంలో చేరింది. అక్కడి నుంచి కూడా తీవ్ర తుఫాన్గా కూడా మారి మనకు తీరం దాటడం జరిగింది. దీంతో ఇప్పటికే ఇటు ఏపీకి సంబంధించి కూడా చాలా వరకు మనకు ఒక అతలాకుతలమని చెప్పుకోవచ్చు. అతి భారీ, అత్యంత భారీ వర్షాలతో పాటు ఈదురుగాల తీవ్రత కూడా మనకు అధికంగా కనిపించింది. ఎందుకంటే తీరం దాటుతున్న సమయంలో దాదాపు మనకు తీరం వెంబడి ఏదైతే ఈ మోంతా తుఫాన్ ఉందో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచడం కూడా జరిగింది. దీంతో చాలా వరకు ఎఫెక్ట్ అనేది చూపించింది. ఇక ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే దాదాపు తెలంగాణ దగ్గర, ఏపీకి దగ్గరలో అయితే మనకు ఈ తుఫాన్ అనేది భూమి మీద కొనసాగుతుంది. దీని కారణంగానైతే ఇప్పటికే ఇటు ఎడతెరిపి లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి మనకు వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏదైతే మనకి ఇదంతా రెడ్ కలర్ కనిపిస్తుందో సో ఇదంతా కూడా మనకు అక్కడ హెవీ రెయిన్, సో చాలా వరకు చూసుకోవచ్చు. ఇక్కడ హెవీ రెయిన్ దాదాపు 11 మిల్లీమీటర్లు అంటే 1 సెంటీమీటర్ వర్షపాతం కూడా మనకి ఇక్కడ నమోదవుతా ఉంది. దాదాపు ఇటు ఖమ్మం కావచ్చు, అదేవిధంగా కొత్తగూడెము, కేసముద్రం, వరంగల్, నల్గొండ సో ఈ ప్రాంతాల్లో కూడా మనకైతే ప్రస్తుతం వర్షం నమోదవుతా ఉంది. అదేవిధంగా వరంగల్, జమ్మికుంట, ఇటు హైదరాబాదు సో ఈ ప్రాంతాల్లో కూడా మనకు వర్షపాతంకి సంబంధించి కూడా ఈ గ్రీన్ కలర్ అంతా కూడా మేఘావృతమైన వాతావరణం, అదేవిధంగా తేలికపాటి వర్షంకి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాదాపు మిల్లీమీటర్ల వర్షపాతం ఇక్కడ 0.1 మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా మిల్లీమీటర్ల వర్షపాతం. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్కువగానైతే ప్రస్తుతం ఇటు కొత్తగూడెం, దాంతోపాటు ఖమ్మం, కేసుమద్రంకి సంబంధించి కూడా మనకు భారీ వర్షపాతం, అక్కడి నుంచి మోస్తారు వర్షంతో పాటు దాదాపు 19 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ ఈదురుగాలు, అదేవిధంగా 18 కిలోమీటర్లు, దాంతోపాటు అక్కడక్కడ మనకు 15-16 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక సమయం గడుస్తున్న కొద్దీ ప్రస్తుతం మనకు 11 గంటలకు సమయం చూసుకున్నట్టయితే మనకి ఇక కొత్తగూడెం దగ్గరలోనైతే ఇది తుఫాన్ అనేది కొనసాగుతుంది. దాదాపు సమయం మనకి ఇక్కడ దాదాపు కొనసాగుతున్నప్పటి నుంచి ఈ తీవ్ర తుఫాన్ ఏదైతే ఉందో వాయుగుండం తుఫాన్గా మారి దాని తర్వాత వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా మనకు రాను వర్షపాతం కూడా తగ్గే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. క్లియర్గా ఇక్కడ మ్యాప్లో చూసుకోవచ్చు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఇక్కడ కొనసాగుతుంది కాబట్టి సో దాదాపు తెలంగాణ రాష్ట్రం మీద అధికంగా ఎఫెక్ట్ ఉండడంతో కూడా ఇప్పటికే జిల్లాలకు సంబంధించి కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక ఉదయం నుంచి మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా అంటే 8:30 నుంచి 10 గంటల వరకు గంటన్నర వ్యవధిలోనే ఇటు మహబూబాబాద్లోని డోర్నకల్లో దాదాపు 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మహబూబాబాద్లోని దాంతోపాటు అయ్యగారిపల్లెలో దాదాపు 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు వరంగల్లోని కల్లెడాలో దాదాపు 6 సెంటీమీటర్ల వర్షపాతం,
దాంతోపాటు వరంగల్లోని మరో ప్రాంతం రాయపర్తిలో దాదాపు 5.5 సెంటీమీటర్ల వర్షపాతం, ఇటు వర్ధన్నపేటలో కూడా దాదాపు 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సూర్యాపేటలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా దాదాపు పలు ప్రాంతాల్లో మనకు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక యాదగిరి దాంతోపాటు యాదాద్రి భువనగిరికి సంబంధించి కూడా అడ్డగూడూరులో దాదాపు 5.1 సెంటీమీటర్ వర్షపాతం, ఇటు సూర్యాపేట, మహబూబాబాద్, జనగాంలో కూడా చూసుకున్నట్టయితే 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇదంతా కూడా మనకు ఒక గంటన్నర వ్యవధిలో మాత్రమే ఈ వర్షపాతం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా ఇప్పటికీ పలు ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ఖమ్మం కావచ్చు, ఏదైతే చెప్పుకున్నామో భద్రాద్రి కొత్తగూడ, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరితో పాటు పలు జిల్లాల్లో ఇప్పటికీ కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి కూడా స్కూల్స్కి హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఖమ్మం కావచ్చు, దాంతోపాటు నల్గొండ కావచ్చు, సూర్యాపేట, యాదాద్రి భువనగిరితో పాటు పలు జిల్లాలకు సంబంధించి కూడా ఇటు ప్రైవేటు, దాంతోపాటు పబ్లిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు, ఉదయం నుంచి కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతుంది. అదే విధంగా కూడా మనకు అక్కడక్కడ వర్షపాతం నమోదవుతూ ఉంది. ఇక గంటన్నర వ్యవధిలో చూసుకున్నట్టయితే ఇటు కుత్బుల్లాపూర్లో దాదాపు మనకు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు ఇటు బేగంపేటలో కూడా దాదాపు 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇటు ముషీరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, దాంతోపాటు రాజేంద్ర నగర్, ఇటు అంబర్పేట, దాంతోపాటు సరూర్ నగర్, ఈ ప్రాంతాల్లో కూడా మనకు వర్షపాతం నమోదవుతూ ఉంది. ఇక రాజేంద్ర నగర్లో చూసుకున్నట్టయితే దాదాపు 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇటు కంటైన్మెంట్ ప్రాంతంలో కూడా దాదాపు 1 సెంటీమీటర్ అయితే వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్కి సంబంధించి ఈ రోజుకు సంబంధించి మనకు ఎల్లో అలర్ట్ అయితే కొనసాగుతుంది. నిన్న కూడా మనకు ఎల్లో అలర్ట్ ఉంది హైదరాబాద్కి, ఈ రోజు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అంటే మేఘాకృతమైన వాతావరణం ఉండడంతో పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షం, అక్కడక్కడ ముసురుతో పాటు అక్కడక్కడ మోస్తారు వర్షం, ఒక్కొక్కసారి మనకు జోరు వర్షం వచ్చిపోయే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా ఈ ఎల్లో కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు మనకు ఈ హైదరాబాద్కి సంబంధించి కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పేసి జోన్ వైజ్గా, అంటే మనకు దాదాపు 6 జోన్లు, ఇటు చార్మినార్ కావచ్చు, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీ నగర్, దాంతోపాటు సికింద్రాబాద్, ఇటు లింగంపల్లి, అంటే 6 జోన్లకు సంబంధించి కూడా ఒక్కొక్క జోన్ వైజ్గా కూడా మనకు అలర్ట్స్ అనేది జారీ చేయడం జరిగింది. ఇక జిల్లాలకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏదైతే మనకు తీవ్ర తుఫానుగా మారిందో రానున్న 6 గంటల్లో వాయుగుండంగా మారినప్పటికీ కూడా ఈ రోజంతా, అంటే రానున్న 24 గంటల పాటు కూడా తెలంగాణ మీద అత్యధికంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. దీంతో మనకు ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఉదయం నుంచి మనం చూసుకున్నట్టయితే దాదాపు కాస్త ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉండి ఆ సమయంలో మనకు ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగింది. కాకపోతే ప్రస్తుతం రాను తెలంగాణకు దగ్గరగా వస్తూ ఉండడం, దాంతోపాటు తెలంగాణ ఇటు భద్రాద్రి కొత్తగూడెం ఆ ప్రాంతాల్లో కొనసాగుతుండడంతో పాటు ఇక ముందు కూడా అంటే రానున్న మరో 6 గంటల్లో కూడా తెలంగాణకి మరింత దగ్గరగా రాబోతుండడంతో ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, అంటే దాదాపు మనకు ఒక 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైతే రెడ్ కలర్ వార్నింగ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా ప్రస్తుతం జనగామ, హన్మకొండ, వరంగల్ ఈ జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాల్లో మనం చూసుకున్నట్టయితే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఒక నౌకాస్ట్ ఫోర్కాస్ట్ తో పాటు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేసి అక్కడ ఉన్న అధికారులను, అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ ని, అక్కడ ఉన్న కలెక్టర్లను, జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇక ఉమ్మడి వరంగల్ కి సంబంధించి కూడా అక్కడే మనకు రెడ్ అలర్ట్ కొనసాగుతుండడంతో స్పెషల్ బులెటిన్ కూడా అక్కడ రిలీజ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అంటే ఆరెంజ్ కలర్ వార్నింగ్, దాదాపు మనకు 12 నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఈ ఆరెంజ్ కలర్ వార్నింగ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లితో పాటు ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట ఈ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. దాంతోపాటు ఈ జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో కూడా ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఎల్లో కలర్ వార్నింగ్ మనం చూసుకున్నట్టయితే భారీ వర్షం, అంటే 7 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే 7 నుంచి 10 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదవుతే ఈ మనకు ఎల్లో కలర్ వార్నింగ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరితో పాటు ఇటు కామారెడ్డి, మెదక్, సూర్యాపేట జిల్లాలకైతే ప్రజెంట్ ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాల్లో కూడా మనకు ఈదురుగాల తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇక రేపటి నుంచి అయితే మనకు కాస్త వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. దీంతో రేపు ఒక్కరోజు మాత్రం మనకు తిరిగి మళ్ళీ కూడా భారీ వర్షాలు ఏవైతే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ ఆ
ఆ జిల్లాలో మాత్రం మాకు అక్కడక్కడ భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా మనకు కాస్త వర్షపాతం తగ్గే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ విధంగానైతే మనకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. 1వ తారీఖు నుంచి మనం చూసుకోవచ్చు ఎక్కడ కూడా పెద్దగా వర్షపాతం లేదు, తేలికపాటి వర్షం అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. కాకపోతే ఈ రోజు ఒక్కరోజు మాత్రం మనకు అధికంగా ఎఫెక్ట్ ఉండడంతో కూడా సో కలర్ వార్నింగ్స్తో ఎప్పటికప్పుడు కూడా మనకు బులెటిన్స్, స్పెషల్ బులెటిన్స్, ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే తెలంగాణ మీద తీవ్రంగా ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా, తమిళనాడు ఈ రాష్ట్రాలకు సంబంధించి కూడా అధికంగా భారీ వర్షపాతాలు నమోదవుతా ఉన్నాయి. ఇక ఏపీకి కూడా ఈ రోజంతా కూడా అక్కడ కూడా ఎఫెక్ట్ ఉండడంతో కూడా పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో కలర్ వార్నింగ్ చేసి అక్కడ కూడా మనకు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణకు సంబంధించి కూడా దగ్గరగా భూమి మీద కొనసాగుతుండడంతో తెలంగాణకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు. ఈ ఒక్కరోజు మాత్రం మనకు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే తెలంగాణ మీద ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఈశాన్య జిల్లాలు, దాంతోపాటు ఉత్తర జిల్లాలతో పాటు మధ్య జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే రాను రాను మోంతా తుఫాను కూడా మనకు ముందుకు కదులుతూ ఉండడంతో ముందుగా ఈశాన్య జిల్లాలకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మధ్య తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇటు వరంగల్ కావచ్చు, హన్మకొండ, జనగాం, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాలకు సంబంధించి కూడా మనకు అత్యధికంగా ఎఫెక్ట్ అయితే చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే వ్యవసాయ రంగంకి సంబంధించి అయితే తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. వరి, పత్తి, మిర్చి, దాంతోపాటు మొక్కజొన్న పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా చాలా వరకు అయితే రైతులకు సంబంధించి తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఇప్పటికే పత్తి పంటకు సంబంధించి కూడా తడిసి ముద్దవుతా ఉంది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా స్కూల్స్కి ఏ విధంగా అయితే హాలిడే డిక్లేర్ చేయడం జరిగిందో అదే విధంగా ఇప్పటికే మార్కెట్ యార్డ్లకు సంబంధించి కూడా పలు మార్కెట్ యార్డ్లకి హాలిడే డిక్లేర్ చేయడంతో రైతులు కూడా తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇక వరి, పత్తి సంబంధించి కూడా తీవ్రంగా మనకు ఈదురుగాలు వీస్తూ ఉండడంతో కూడా అక్కడక్కడ రాలిపోతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వ్యవసాయ రంగంకి సంబంధించి కూడా స్పెషల్ బులెటిన్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏవైతే జిల్లాలకు సంబంధించి మనకు కలర్ వార్నింగ్స్ కొనసాగుతున్నాయో అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి, కలెక్టర్స్ తో కూడా స్పెషల్ గా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కూడా అక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, రైతులకు సంబంధించి కూడా పలు సూచనలు, దాంతోపాటు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే తెలంగాణ రాష్ట్రం మీద ఈ ఒక్కరోజు అయితే ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ ఒక్కరోజు మాత్రం మనకు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. చంద్రిక.